ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక రివ్యూ అనేది చెప్పడం వల్ల ప్లస్ అవుతుందా సినిమాకి, అది మైనస్ అవుతుందా? మైనస్. ఎందుకంటే ఇంతకుముందు మేము ఉన్నప్పుడు సినిమాలు ఏదైనా రివ్యూలు అప్పుడు థియేటర్ బయటకు వచ్చి మేము లైన్లో నిలబడి అన్న సినిమా ఎట్లుందని అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి అడగపోతుండే. సినిమా చూసిన వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోతుంటుండే, ఎవరితో మాట్లాడకపోతుండే. మేమంతా బుకింగ్ కౌంటర్లో నిలబడి సినిమా ఎట్లుంది అంటే సిగ్గు అనిపించేది. అప్పట్లో అడగపోతుండే. అది అడగకుండానే పోయి సినిమా చూసి ఎంజాయ్ చేసుకొని బయటికి రావాలి. నీకు ఎప్పుడు వచ్చేది, అప్పుడు అందరు సండే కోసం వెయిట్ చేస్తుండే. ఫ్రైడే రిలీజ్ అయ్యి సాటర్డే నడిచేది సినిమా. సండే రోజు మార్నింగ్ డెక్కన్ క్రానికల్లో నీకు అప్పుడు రివ్యూ పడేది అనమాట. ఆ క్రానికల్లో 2 స్టార్స్ అంటేనేమో హిట్, 3 స్టార్స్ అంటే బ్లాక్ బస్టర్, 4 స్టార్ అంటే ఇక మెగా బ్లాక్ బస్టర్ అనుకోవాలి సినిమా. అట్లా క్రానికల్లో చూసిన తర్వాత మీకు సండే రోజు సాయంత్రం టికెట్లు దొరకకపోయి మండే రోజు నుంచి హౌస్ఫుల్ సినిమా అంతా. అందులో కూడా అప్పుడు కూడా రివ్యూస్లలో ఇది బాగుంది బాగలేదు, స్టార్ 1 స్టార్ 2 కాదు, సినిమా చూడొచ్చు. ప్రతి దగ్గర కూడా పాపం సినిమాని బతికిచ్చారు అప్పుడు రివ్యూర్స్. ఇప్పుడు రివ్యూస్ ఏంటంటే వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు పొద్దున నాకు చాలా బాధ అనిపించింది గేమ్ చేంజర్ సినిమా చూస్తుంటే. అది ఎవరికి ఎందుకు ఆనందమో నాకు అర్థం కాదు. వాళ్ళంత కష్టపడి సినిమా తీసిన తర్వాత నేను బయటికి రాగానే సినిమా ఎట్లుందని అడగాలి, కానీ సినిమా బాగాలేదంట కదా, సినిమా లెంత్ అయిందంట కదా, ఎందుకబ్బా నీకు ఎవరు చెప్పారు, నువ్వు సినిమా చూసి అడగాలి, కానీ అది అడగడం కరెక్ట్ కాదు. సార్ సినిమా ఎట్లుంది నా ఒపీనియన్ చెప్తా అంతే. సినిమా బాగుందా లేదా నా ఒపీనియన్ అంతే. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇక్కడ పైసలు పెట్టి చూస్తున్నాం కాబట్టి నచ్చినట్టు చెప్తాం మనం. ఎందుకంటే సినిమాలో వరకు ఎట్లుండాలో సినిమా అనేది గేమ్ చేంజర్ చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు మేము సినిమా మొత్తం చూసి పాటలు, ఫైట్స్, డ్యాన్సులు, డైలాగ్స్ ఇవన్నీ ఎట్లున్నాయి చూసాం. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి సినిమాలో. మళ్ళీ అట్లా కూడా కొంతమంది ఉంటారు, కానీ ఆ నెగిటివ్ చెప్పేటప్పుడు కొంతసేపే నెగిటివిటీ. ఒక్కసారి పాజిటివ్ వచ్చింటే మొత్తం ఇవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి అంతే. మరి సరే, ఇప్పుడు రివ్యూ అయిపోయింది. రీసెంట్గా ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? బాగుంది. నేను చూస్తున్నా కదా, పాపం సారు రాత్రి పగలు అనుకుంటా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. అండ్ ముఖ్యంగా రోడ్ల గురించి కానీ కష్టపడుతున్నారు. అండ్ ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. చాలా వీడియోస్ అవన్నీ చూస్తున్నాం కదా సార్. షూటింగ్లో పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళారు. రియల్గా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ చిన్న ఏజ్లో ఇవన్నీ ఎంచుకునడం అంటే యంగ్ యూత్ ఐకాన్ అంతే, ఇంకేం లేదు. పవర్ స్టారే వాళ్ళకు మేము చెప్పే అంత పెద్దోళ్ళం కావు. వాళ్ళ ముంగట చిన్న ఇంత పీనట్స్ మూవీ అప్పట్లో చేసిన, కానీ ఇప్పటిదాకా నేను సార్ని కలవాలి ఎప్పుడన్నా. నేను అప్పట్లో స్టార్టింగ్లో ఖుషి, బద్రి, తమ్ముడు ఇలాంటివి చేసాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేదా ఓజీలో లేదు. నేను అన్ని సినిమాలు ఆఫీస్ తిరుగుతున్నా, కానీ వాళ్ళకి సెట్ అయ్యట్లేదు. కొత్త కాస్టింగ్ డైరెక్టర్స్ వచ్చారు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొత్త వాళ్ళని చూస్తుంటారు. మాలాంటి పాత్రలకు ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇస్తారు, కానీ కొత్త వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి మనం మెయిన్గా. కానీ అన్న కనెక్ట్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, కో డైరెక్టర్స్ వాళ్ళు పాత వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారా లేదా కొత్త మొక్కల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా? ఓటీటీ వచ్చినాక ఏమైపోతుంది అంటే, ఏదో ఓటీటీలో పాత వాళ్ళు ఒక పెద్ద క్యారెక్టర్ పడుతుంది, పేలుతుంది ఆ క్యారెక్టర్. ఆ పాతని అప్పుడు తీసుకొచ్చి సినిమాలు పెడతారు. ఓటీటీ ప్లస్ అవుతుంది పాత వాళ్ళకు. డైరెక్ట్ సినిమాలో కూడా నీకు పాత వాళ్ళని తక్కువ పెడతారు. నేను చూస్తున్నా కదా, యాజ్ అ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇప్పుడు పృథ్వీ సార్ ఉంటుండే, మన పృథ్వీ సార్ సార్ కాదు, మన పెళ్లి పృథ్వీ గారు. పాపం పృథ్వీ గారు చాలా ఎన్నో నుంచి కష్టపడుతున్నారు. మధ్యలో కొన్ని మామూలు సినిమాలు కూడా వేశారు. ఒక్కసారి యానిమల్లో కనబడ్డాడు సార్. చూడు, ప్రతి సినిమాలో ఆయనే ఉంటున్నాడు. అంటే అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది, యూజ్ చేసే విధానం. ఇప్పుడు నన్ను చూసే ఇది సెట్ కాదు అనుకోవచ్చు. సెట్ కాదంటే శంకర్ గారు తీసి అవతల పడేస్తారు. శంకర్ గారు అవునా కదా, ఎవరు సెట్ గారు పక్కన పెట్టండి. శంకర్ గారి సినిమాలోనే సెట్ అయినా మీ సినిమాలో కూడా సెట్ కావచ్చు. మీరు మలుచుకునే విధానంలో ఉంటుంది అంతే. నువ్వు ఏ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇప్పటివరకు చేయనట్లో ఏది చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పటివరకు నేను ఏం చేయలేను. ఏం చేసినా ఒట్టి టీవీలో కామెడీ చేసిన. సినిమాలో చేయాలంటే ఎన్నో ఉంటాయి. ఫాదర్ క్యారెక్టర్ నేను విలన్ చేయాలనుకుంటాను. విలన్ చాలా మందికి పోలీస్ ఆఫీసర్ అని ఉంటుంది, డాక్టర్ అని ఉంటుంది. అట్లా పోలీస్ ఆఫీసర్, డాక్టర్ వేసినాం అనుకో, జీవితాంతం రెండు అవి సొంతంగా కుట్టించుకోవాలి. బట్టలు అవి కుట్టించుకొని ఎంబడేసుకొని తిరుగుతూనే ఉండాలి. ఏ షూటింగ్ అయినా నీ బట్టలు వేసుకొని చేయాలా? ఇది ఈ ఇండస్ట్రీలో టాక్ అయితే అంతే. మరి జడ్జు, డాక్టర్, పోలీస్ ఆఫీసర్ వేస్తే లైఫ్ లాంగ్ యూ విల్ బి. అంటే ఇంకోటి విలన్ చేస్తే వేరే చాలా వేరియేషన్స్ ఉంటాయి. నాకు లక్కీగా ఏమైంది, నా కోరిక మా కేడీ సినిమా డైరెక్టర్ గారు తీర్చారు ఈ మధ్యకాలంలో. కేడీ సినిమా తీసిన డైరెక్టర్ గారు కింగ్ జాక్ క్వీన్ అనే సినిమా తీస్తున్నాడు. అందులో మిసాల్ తీసేసి ముస్లిం గెటప్లో మంచి నెగిటివ్ క్యారెక్టర్. అండ్ అలాగే లుధిర్ గారు అని ఒక హైందవ అనే సినిమా వస్తుంది మన బెల్లంకొండ సీన్ గారిది. అందులో కూడా హీరో ఇంట్రొడక్షన్ సీన్ చిన్న నెగిటివిటీ క్యారెక్టర్, అది కూడా బాగుంది. అట్లా కొన్ని ఉన్నాయి సినిమాలు. అలాగే అన్న ఇంకోటి, ఒక్కొక్కరికి కొన్ని జానర్స్ ఉంటాయి. కామెడీ అని చెప్పి, సీరియస్ అని చెప్పి, హర్రర్ అని చెప్పి,
ఆ జానర్స్ లో నీకు ఎక్కువ బాగా ఇష్టమైన జానర్ ఏంటి? హర్రర్ కామెడీ హర్రర్ కామెడీ. బాగుంటుంది. భయపెట్టిస్తావా? భయపెట్టేయచ్చు అంటే లేదు, నేను చేస్తాను అట్లే, నాకు ఇష్టమైన జానర్ ఎక్కువ. నేను మొన్న ఎందుకంటే గీతాంజలి 2 చేసిన కాబట్టి బాగుంది నాకు, అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది. ఓకే. మన క్యారెక్టర్ లేకున్నా నా క్యారెక్టర్ ఇరికించి పెట్టారు కొన వెంకట సార్. అందులో ఒకడు ఉంటాడు పనివాడు, ఒకటే డైలాగ్ మొత్తం సినిమా ఇల్లే ఎవడు కలిసినా ఇల్లే అంటాడు. అట్లా మంచిగా చాలా బాగుంది అది. అది హర్రర్ కామెడీ చేసేటప్పుడు మనకి ఏమనిపించదు, కానీ థియేటర్లో చూసినప్పుడు మనకి భయం అవుతుంది. ఓకే.